పలానాది ఉంటే దీవయ్యా. మందుంటే తిమ్మంటున్నాడు. 2 సీసాలు తీ. సీసాలా? ఏం సీసాలా? సారాయమయ్యా, వేరేంటి? సారాయా? ఇది సారాయమ్మ చోటు కాదు. ఏంట్రా ఇది? ఇక్కడ ఉంటుందనే కదా ఆడు చెప్పాడు. అవును, ఇక్కడుందనే కదా చెప్పాడు. మరి ఎందుకు ఆలోచిస్తావు? త్వరగా బయటికి తీరా. సారాయా తీయమంటే ఏమయ్యా, నీ పేరు మురుగేసినా కదా? అవునా? మరి ఎందుకురా నువ్వు బయటికి తీయడానికి అలా ఆలోచిస్తావు? ఏంటి అర్థం కాలేదా? మన లారీ డ్రైవర్ కుమార్ గారు ఉన్నాడు కదా, ఆడు తెలుసా తెలీదా? తెలుసు. ఆడే నీ అడ్రస్ ఇచ్చి నీ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాడ్రా. ఓ, ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా. రే ఇలా చూడు, నా పేరు పాండు. రే మన ఊరి జనాలకి నా మీద ఎక్కువ ప్రేమ అయితే నన్ను ఎలా పిలుస్తారా? పాండురంగా అని పిలుస్తారు. విన్నావా? రే తిరుపతి పక్కన రేణుగుంట ఉంది కదా, ఆ ఊరు బస్ స్టాండ్ పక్కనే మా ఇల్లు. నువ్వు ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావే, అదే మా ఊర్లో అయితే నువ్వు అడగగానే ఇస్తారు. అసలు మేమిద్దరం ఎలా అంటే క్లచ్ గేర్ లాగనమాట, అంత క్లోజ్. చాలా ఆపో, క్లచ్ గేర్ చాలా బాగుంది. ఇదిగో అటువంటి డిఫాలికేషన్ లేకపోతే మేము ఇక్కడికి వచ్చి ఉండే వాళ్ళం కాదు కదా. అక్కడ పోయి ఉండండి, నేను తీసుకొస్తాను. ఏంట్రా బిచ్చగాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు. రేయ్ ఈ చోటు చూసావా ఎంత బాగుందో? ఈ ప్రకృతి చాలా అందంగా ఉందిరా. ప్రకృతి ఎవరు? మీ కొత్త సెటప్? నీ అత్త కూతురు. రే స్కూల్లో చదువుకోమంటే చదువుకోకుండా ఇలా కుప్పిగంతలు ఎత్తో వెళ్ళావు కదా, అది ఎలా తెలుస్తుంది మరి? నేను నీ లారీలో పని చేస్తున్నాను. ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. అదే ఈ ప్రకృతి దగ్గరికి రాయలా. ఇది అర్థమైందా? అది నిజమే, ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు నువ్వేమన్నావురా? మంచి చోటన్నయ్యా. నువ్వు అన్న కొట్టకండి అన్న. నాకు చెప్పిసురు కొట్టడానికి ఎంత దూరం కావాలి? అప్పుడే కరెక్ట్ గా తగలాల్సిన చోట తగులుతుంది. రే నువ్వెక్కడికి వస్తావురా? నువ్వు అటు పక్కెళ్ళి బండిలో కూర్చో. రా కూర్చో. ఈ కుర్చీ బాగుందే. నువ్వేట్రా నా వెనకే పడ్డావు? మరి ఇది మంచి సరికేరా. నేను ఊతగానే చూసావా నిప్పెలా వెళ్ళిందో? ఇలా చేస్తే గుయ్యలో పడతారేమో. రే తత్తు కొడక కాసేపు నోరు మూసు కూర్చుంటావా? తమ్ముడు నంచుకోవడానికి ఏదైనా ఉందా? చేపలు ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. ఏట్రా కడుపు బాలేదా? అది దొడ్డికి రావట్లేదన్నయ్య. అన్నయ్య ఈ చోటు మాత్రం కాదురా అందంగా ఉన్నది, ఇక్కడున్న మనుషులు కూడా. చూసావా పర్గో బండిలో ఉంది. నన్ను చూసి రమ్మంటావా? నేను చెప్పిన తర్వాత వెళ్ళు. అప్పు లేవరా, ఇక్కడ పడుకున్నావేంట్రా? దేవుడా అసలు నీకేమైందిరా? లేవరా. ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? నువ్వెప్పుడొచ్చావురా? నన్ను పిలిచుండొచ్చుగా నువ్వు. అప్పు 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 ఏమైందమ్మా? నా కొడుకేమైందో అసలు నాకు అర్థం కావడం లేదు. దేవుడా. అమ్మా విషయం ఏంటో చెప్పు. వాడు ఎన్నింటికొచ్చాడు? తలుపు తెరిచి చూస్తే వాడిక్కడ పడున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే మంచిది కాదు, ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. మీరేం దిగులు పడకండమ్మా, వీడి ఈ ప్రవర్తన మార్చడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది.
భయపడిపోయావా? నేనిప్పుడు నిన్ను ఏవైనా చేయగలను, కానీ ఓ అడవిలోకి తీసుకెళ్లి నిన్నేవైనా చేయగలను. అడిగేవాడెవడలేడు, కానీ నేను ఆ పని చేయలేదు. కారణం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒక పువ్వుని అరచేతిలో పెట్టుకొని చూసుకున్నట్టుగా నేను బాగా చూసుకుంటాను. దారివ్వు. ఏంటి? ఆ రోజు జరిగింది గుర్తుంది కదా? ఏంటి? నన్నే బెదిరిస్తున్నావా? పోనీ లేని ఊరికే ఉన్నాను. ఇదిగో చూసావు కదా ఈ చేతి బరువు. నిన్ను మర్యాదగా పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నోరు మూసుకొని పడుండు. ఇక నుంచి నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. లేదని ఎదురు తిరిగితే